1980లో సోదరులు మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన దగ్గర నుంచి నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ఈ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాకపోతే 2007లో మాత్రం ఈ శాసనసభ నియోజకవర్గంలో సోదరులు డాక్టర్ మల్లు రవి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు నేను 2007 నేను డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిత్యానందం గారు, అశోక్ గారు, ఇంకా చాలా మినాజ్ గారు, ఇంకా చాలామంది స్థానికంగా ఉన్న నాయకులు అందరం కలిసి ఇక్కడే ఎన్నికలు అయ్యేంతవరకు ఉండి ప్రతి గ్రామంతో సంబంధాలు పెట్టుకొని యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కలిసి చాలా పెద్ద ఎత్తున పనిచేశాం. నాకంటే ఎక్కువగా వంశీచంద్రరెడ్డి గారు చేసేటప్పుడు ఆయన నా పేరు చెప్తా ఉన్నాడు, కానీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రతి గ్రామంలో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆనాడు కాంగ్రెస్ శాసనసభ స్థానం గెలవటానికి వారందరి కృషి ఉంది. అందులో నేను కూడా పాల్పంచుకున్నందుకు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం ఎందుకో కానీ కొంత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేటువంటి నియోజకవర్గం. 78లో నర్సప్ప గారు గెలిచారు, 89లో సుధాకర్ రెడ్డి గారు గెలిచారు, మళ్ళీ 2007-8లో మల్లు రవి గారు, తర్వాత ఇది రాదు మన చేతికి అనుకున్న తరుణంలో సోదరులు అనిరుద్ధ రెడ్డి గారు పోటీ చేసి జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేశారు. అంటే ఇది మొదటి నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి కొంత దూరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేకపోబట్టి కొంత అభివృద్ధి కూడా దూరంగా ఉంది. అటువంటి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పుడే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి తప్ప మిగతా శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎప్పుడూ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మళ్ళీ అనిరుద్ధ రెడ్డి గారు గెలిచారు, గెలిచిన మరుక్షణం నుంచే జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన మా అందరితో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఇక్కడ నిధులు తీసుకొని రావడం కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్లాగే మరొక ముఖ్య విషయం కూడా ఇప్పుడే డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు చెప్పారు. ఇదే జడ్చర్ల పట్టణం నుంచి దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ ఈ దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో పడి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడటం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కేవలం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని కాపాడటం కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ చర్చలకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచే ఆయన మనసులోని మాట ఈ దేశానికి జాతికి వినిపించారు. అది మామూలు విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపర నిర్ణయాన్ని ఈ చర్చల నడిబొడ్డు నుంచి వారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు కొద్ది మంది చేతుల్లోకి పోతా ఉన్నాయి. అటువంటి సంపదని, వనరుల్ని ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా అందించాలి. అందించకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆ బలహీన వర్గాల కోసం కులగణన జరగాలి. అది జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సంపదంతా ఆ లెక్కల ప్రకారం పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ పంచే కార్యక్రమానికి దేశంలో ముందుగా కులగణన జరగాలని చెప్పి గొంతెత్తి దేశవ్యాప్తంగా
మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు, దేశ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం రాగానే దేశంలో జరిగేటువంటి కుల గణనని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ జడ్చర్ల పట్టణం చెప్పారు. వారు చెప్పినటువంటి మాటని, వారు చూపించినటువంటి మార్గంలో, వారు ఇచ్చినటువంటి సందేశాన్ని తూచా తప్పకుండా ఆయన ఆలోచన మేరకు నిన్న మీ అందరికీ తెలిసిందే ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కుల గణన చేయటానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియజేయటానికి, ఇదే చర్చలకు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను కూడా. అటువంటి కార్యక్రమాన్ని తిరిగి ఇక్కడ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి వంశీచంద్ర రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.